నుంచి మే 3 వరకు లాంగ్ హారాల పండుగ ముకుందాలో మెగా డిస్కౌంట్స్. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాల ప్రభావం బంగారం ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్లో లాభాల స్వీకరణ, అలాగే పెరుగుతున్న ముడి చమురు ధరల కారణంగా ద్రవ్యోల్బణ ఆందోళనలు పెరగడంతో బంగారం ధరలపై కొంత ఒత్తిడి నెలకొంది. అదే సమయంలో డాలర్ బలపడటం వల్ల తాత్కాలికంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ దీర్ఘకాలంలో మాత్రం బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ ప్రముఖ పెట్టుబడి బ్యాంక్ అయిన డాయిస్ బ్యాంక్ తాజా నివేదికలో బంగారం భవిష్యత్తుపై ప్రస్తుత గ్లోబల్ పరిస్థితులు, ముఖ్యంగా డాలరైజేషన్ ధోరణి, కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుతున్న తీరు ఇదే విధంగా కొనసాగితే రాబోయే 5 ఏళ్లలో బంగారం ధర ఔన్స్కు $8,000 వరకు చేరే అవకాశం ఉందని పేర్కొంది. భారతీయ కరెన్సీ ప్రకారం ఇది సుమారు 2.5 లక్షల వరకు 10 గ్రాములకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా సుమారు 30% ఉండగా భవిష్యత్తులో ఇది 40% పెరిగే అవకాశాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. కేంద్ర బ్యాంకులు తమ నిల్వల వ్యూహాల్లో మార్పులు చేస్తూ డాలర్పై ఆధారాన్ని తగ్గించి బంగారం వైపు మళ్లుతున్నాయి. ముఖ్యంగా 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత నుంచి ఈ ధోరణి మరింత వేగం అందుకుంది. అప్పటి నుంచి కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేసి తమ నిల్వలను పెంచుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు కూడా బంగారం డిమాండ్ పెంచుతున్నాయి. ఈ పరిస్థితిలో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించి కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఇదే ధోరణి కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారతీయ మార్కెట్ పరంగా చూస్తే అంతర్జాతీయ ధరల ప్రభావంతో దేశీయ బంగారం ధరల్లో కూడా గణనీయమైన పెరుగుదల కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ధరలతో పోలిస్తే భవిష్యత్తులో ₹1,00,000 వరకు పెరుగుదల సంభవించవచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అంచనాలు పూర్తిగా మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని గుర్తుంచుకోవాలి. తాత్కాలికంగా ధరలో హెచ్చుతగ్గులు సహజమైనప్పటికీ దీర్ఘకాలికంగా బంగారం పెట్టుబడులకు మంచి రాబడిని అందించే అవకాశం ఉందని డాయిష్ బ్యాంక్ నివేదిక సూచిస్తోంది. పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిదని కూడా సూచిస్తున్నారు.